హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా అన్ని టాపిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే భారతీయ సమాజం, సోషియాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యువత, అశాంతి మరియు ఆందోళనకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు. కేవలం టెట్ డిఎస్సి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, డిఎస్సి, టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు మాత్రమే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఏపీపీఎస్సి, ఇలా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం. కేవలం ఏపీపీఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మన ఛానల్లో సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోస్ ఉంటూ ఉన్నాయి. ఇక ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన టాపిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సోషియాలజీకి సంబంధించి, భారతీయ సమాజానికి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే సామాజిక సమస్యల్లో యువత, అశాంతి మరియు ఆందోళనలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. యువత అశాంతికి గల కారణాలు ఏమిటి? ఆప్షన్ ఏ, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. ఆప్షన్ బి, కమ్యూనికేషన్ గ్యాప్, సమాచార లోపం. ఆప్షన్ సి, ఆర్థిక ఇబ్బందులు. ఆప్షన్ డి, సహ పాఠ్యాంశాలు మరియు సృజనాత్మకత కార్యక్రమాలు లేకపోవడం. ఆప్షన్ ఈ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. యువత యొక్క శక్తిని సరైన దిశలో మళ్లించబడకపోతే మరియు యుక్త వయస్సులోని మనస్సు యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోతే ఎటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి? యౌవన తేజస్సు. ఆప్షన్ బి, అంటుకునే ఉత్సాహం. ఆప్షన్ సి, మండుతున్న ఆదర్శవాదం. ఆప్షన్ డి, భవిష్యత్తు గురించి గొప్ప అంచనాలు. ఇటువంటి అంశాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండి యువత యొక్క సరైన దిశలో మళ్లించబడకపోతే వారు ఎంతో ఇబ్బందులకు గురయ్యేదే కాకుండా భారతదేశం కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతుంది, ప్రపంచం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. మూడవ ప్రశ్న చూస్తున్నాం. యువత అశాంతి సాధారణంగా 4 ముఖ్యమైన ప్రమాణాలతో ధృవీకరించబడింది. అవి ఏవి? ప్రజా ఆందోళన, ఇప్పటికే ఉన్న నిబంధనలో మార్పు, అన్యాయ భావన ఆధారంగా చురుకుగా, సామూహిక అసంతృప్తి. ఆప్షన్ ఈ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం. ఇది ఒక భావోద్వేగం. ఇది అంతర్గత కాలం యొక్క అసహ్యకరమైన స్థితి ద్వారా వర్గీకరించబడుతుంది మరియు ఊహించని సంఘటనల యొక్క భయం యొక్క భావాలను కలిగి ఉంటుందని అడుగుతూ ఉన్నారు. ఆప్షన్ ఏ, ఆందోళన, భయమా, భావోద్వేగమా, ఏది కాదా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆందోళన. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం.
భయం అనేది నిజమైన ముప్పుకు భావోద్వేగ ప్రతిస్పందనగా నిర్వహించబడింది. అయితే ఇది ఏది ఈ భవిష్యత్తు ముప్పును ఊహించడం అని చెప్పవచ్చు. ఆందోళన, భయం, భావోద్వేగం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆందోళన అంటారు. 6వ ప్రశ్న చూస్తే అడ్మిషన్లు, కోర్సులు కంటెంటు, పరీక్షా విధానము మరియు విద్యా సంస్థలలో ప్రాతినిధ్యం వంటి సాధారణ సమస్యలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరాశకు గురైనప్పుడు మన దేశంలో ఏ సమస్య ఉందని చెప్పగలం? విద్యార్థుల అశాంతి సమస్యన, విద్యా సంస్థల అశాంతి సమస్యన, విద్య బోధించే ఉపాధ్యాయుల అశాంతి సమస్యన, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విద్యార్థులు అశాంతికి గురవుతున్నారని చెప్పగలం. అటువంటి సమస్య ఉందని చెప్పగలం. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. యువత అశాంతికి గల కారణాలు ఇందాకే తెలుసుకున్నాం. అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా డబ్బు సంపాదించే మార్గాలు లేకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్, సమాచార లోపం చాలా ఉంది, ఆర్థిక ఇబ్బందులు. ఎన్ని కమ్యూనికేషన్ గ్యాప్కు సంబంధించి చూస్తే ఎన్ని ప్రచార సాధనాలు, అదేవిధంగా సోషల్ మీడియా ఎన్ని వచ్చినప్పటికీనో ఈ యొక్క సరైనటువంటి సమాచారం అనేది ఉండదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వలన విద్యార్థులకు, యువతకు సరైనటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా సహపాఠ్యాంశాలు, ఇక మూస ధోరణిలో పాఠ్యాంశాలు చెప్పడం, ఇవే కాకుండా సహపాఠ్యాంశాలకు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలు పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కానీ లేకపోవడం వల్ల విద్యార్థులు, యువత కేవలం ఏదో చదువుకున్నాం, తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేసి ఉన్నామని చెప్పి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేకి, అదేవిధంగా టెక్నికల్గా నైపుణ్యతతో కూడినటువంటి పనులు చేయడానికి యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఇవన్నీ ఎన్నో యువత యొక్క అశాంతికి కారణాలుగా చెప్పవచ్చు. 8వ ప్రశ్న చూస్తే యువత తమ ప్రతిభను చాటుకోవడానికి, వారి అభిరుచులను పెంపొందించుకోవడానికి మరియు వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఏమీ పొందలేకపోవడం వల్ల వారి అసంతృప్తికి కారణమవుతూ ఉన్నది? అవకాశాలు లేకపోవడమా, కమ్యూనికేషన్ గ్యాపా, ఆర్థిక ఇబ్బందులా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అవకాశాలు లేకపోవడం. అవకాశాలు అనేవి ఉండవు, వెతుక్కోవాలి. కానీ అవకాశాలు అనేవి ఉండే విధంగా ఈ యొక్క పాఠ్య ప్రణాళిక కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యపై దృష్టి సారించాలి. 9వ ప్రశ్న చూస్తే తల్లిదండ్రులు మరియు పిల్లలు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్య ఏది అవగాహన లేకపోవడం వలన విద్యార్థులు అశాంతికి గురవుతూ ఉన్నారు? అవకాశాలు లేకపోవడమా, కమ్యూనికేషన్ గ్యాపా, ఆర్థిక ఇబ్బందులా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కమ్యూనికేషన్ గ్యాప్, సమాచార లోపం. 10వ ప్రశ్న చూస్తే ప్రస్తుతం ఉన్న విద్య ఖరీదుగా మారడంతో, ముఖ్యంగా ఉన్నత విద్య చాలా ఖరీదుగా మారిపోయింది. మంచి కోర్సులన్నీ కూడా చాలా లక్షల్లో ఆ యొక్క కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు ఆ భారాన్ని మోయడం కష్టంగా మారిపోయింది. కుటుంబ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా విద్యార్థుల ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల విద్యార్థులు, యువత ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తే ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులకు ఏమీ లేకపోవడం వలన కూడా అశాంతికి గురవుతూ ఉన్నారు. సహపాఠ్యాంశాలు, పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో సహపాఠ్యాంశ కార్యక్రమాలు నిర్వహించడం చాలా తక్కువ. అదేవిధంగా సృజనాత్మక కార్యకలాపాలు, విద్యార్థి చేత చేయించేటువంటి, విద్యార్థే స్వయంగా పాల్గొని చేయించే కార్యక్రమాలు, సృజనాత్మక క్రియేటివిటీ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల మూసధోరణిలో ఈ యొక్క పాఠ్యాంశాలు, ఏదో చదువుకున్నాం, రాసాం, పరీక్షలు అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చింది అనేటువంటి విధానం కాకుండా సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే యువత అశాంతికి లోను కాకుండా ఉంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ, బి. 12వ ప్రశ్న చూస్తే యువత అశాంతికి నివారణ కార్యక్రమాలు. యువత అశాంతిని నివారించాలంటే ఏం చేయాలి? ఉపాధి అవకాశాలు పెంచాలండి. ఉపాధి అవకాశాలంటే ఉద్యోగము కావచ్చు, ఇంకా రకరకాల విషయాలు, అవన్నీ కూడా యువతకు తెలియజేసి, యువతకు ట్రైనింగ్, శిక్షణ కార్యక్రమాలు చేసి ఈ విధంగా చేయవచ్చు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇక విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా లీడర్షిప్ ప్రోగ్రామ్స్, వివిధ రకాల నాయకత్వ లక్షణాలు కానీ, అదేవిధంగా అన్ని రకాల ఈ యొక్క జీవితంలో ఉపయోగపడేటువంటి, జీవితంలో ఆ యొక్క
డబ్బుతో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 13వ ప్రశ్న చూస్తే విద్యార్థులకు త్వరగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎటువంటి కోర్సులను అందించాలి? ముఖ్యమైనది వ్యవసాయ సంబంధించి నెంబర్ 1 ఫస్ట్ వ్యవసాయానికి సంబంధించినటువంటి కోర్సులు ఉపాధి అవకాశాలు చూపించాలి. ఇంజనీరింగ్ అండి. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి, వాణిజ్యము, వైద్యానికి సంబంధించి ఈ యొక్క సెగ్మెంట్స్ అంటే ఈ యొక్క రంగాలలో వ్యవసాయము, ఇంజనీరింగు, బిజినెస్ మేనేజ్మెంటు, వాణిజ్యం, వైద్యం ఇవి ముఖ్యమైనవి. పైవన్నీ కూడా చేస్తే విద్యార్థులు యువత అశాంతికి గురి కాకుండా త్వరగా ఎక్కడో ఒక చోట సెటిల్ కావడం అనేది జరుగుతుంది. 14వ ప్రశ్న చూస్తే నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వాలు ఎటువంటి సహాయం చేయాలి? ఉపకార వేతనాలు, స్కాలర్షిప్ ఇవ్వాలి, ఉచిత స్కాలర్షిప్లు ఇవ్వాలి, అదేవిధంగా రుణ ఉపకార వేతనాలు అంటే లోన్ ఇచ్చి తిరిగి వాటిని కట్టేటువంటి అటువంటి ఉపకార వేతనాలు ఇవ్వాలి, ఉచిత హాస్టల్ సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలి. పైవన్నీ అండి. ఇక 15వ ప్రశ్న చూస్తే ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం ఏది? చైనా, భారతదేశం, అమెరికా, రష్యా. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారతదేశం. 16వ ప్రశ్న చూస్తున్నాం. భారత జాతీయ యువజన విధానం 2014 ప్రకారంగా భారతదేశంలో ఏ వయస్సు వారిని యువత అని పరిగణిస్తారు? 15 నుంచి 20, 15 నుంచి 29, 20 నుంచి 25 ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 15 నుంచి 29 సంవత్సరాలు కలిగిన వయస్సు వారిని యువత అని పరిగణిస్తారు. ఇక 17వ ప్రశ్న చూస్తే భారత కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా ఏ నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది? గణాంక కార్యక్రమాల నివేదిక, భారతదేశంలో యువత నివేదిక, భారత్లో గ్రామీణ యువత నివేదిక ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారతదేశంలో యువత నివేదిక. 18వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యువజన సంక్షేమం కొరకు భారత ప్రభుత్వం 2016 ఏప్రిల్ 1వ తేదీన రూపొందించినటువంటి రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ RYSKలో విలీనమైన కార్యక్రమాలు ఏవి? యువజన కౌమార అభివృద్ధి కార్యక్రమం, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, జాతీయ యువజన దళం, జాతీయ సేవా పథకం. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తున్నాం. యువజన పథకాలలో 2017 వరకు ఉన్నటువంటి 8 పథకాలను పునర్నిర్మించి ఏ పథకంగా రూపొందించారు? రాష్ట్రీయ స్వశక్తీకరణ్ కార్యక్రమం, రాష్ట్రీయ స్వయం శక్తి కార్యక్రమం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాష్ట్రీయ స్వయం శక్తీకరణ్ కార్యక్రమం. 20వ ప్రశ్న చూస్తున్నాం. భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1972లో ఏ పథకాన్ని యువత కోసం ఏర్పాటు చేశారు? రాష్ట్రీయ స్వశక్తీకరణ్ కార్యక్రమం, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, జాతీయ యువ కేంద్ర సంఘటన్ ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్. 21వ ప్రశ్న చూస్తున్నాం. యువత ఆందోళనలు ఎన్ని రకాలు? అవి ఏవి? ప్రతిఘటన ఆందోళన, ఆప్షన్ బి ఒప్పించే ఆందోళన, ఆప్షన్ సి విప్లవాత్మక ఆందోళన, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తున్నాం. అంతర్జాతీయ యువజన సంవత్సరాన్ని ఎప్పుడు ఆమోదించడం జరిగింది? 1980, 85, 86, 88. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1985. 23వ ప్రశ్న చూస్తే జాతీయ యువజన విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? 1980, 85, 86, 87. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1987. 24వ ప్రశ్న చూస్తే యువ విద్యార్థుల్లో స్వచ్ఛంద సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడం కోసం జాతీయ సేవా పథకం NSSను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1965, 1967, 1969 ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1969. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం ఉద్యోగిత రేటును పెంచడానికి, ఆశావహులకు ఉద్యోగం కల్పించడానికి ఏ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది? నేషనల్ కెరీర్ సర్వీసెస్, ఆప్షన్ బి నేషనల్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్, ఆప్షన్ సి నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ సర్వీస్ స్కీమ్, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నేషనల్ కెరీర్ సర్వీస్.
ఓకే ఫ్రెండ్స్, ఇది యువత అశాంతి మరియు ఆందోళనకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.